PR6 న్యూస్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. కర్నూలు పట్టణంలో రజకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో వేపెంట రాంబాబు మాట్లాడుతూ దేశంలో 18 రాష్ట్రాల్లో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చారని, అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. నా పేరు వేపెంట రాంబాబు, రజక ఐక్య సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కేబినెట్ రేపు జరుగుతుంది 3వ తేదీ నాడు. మేము రజకులము గత కొన్నేళ్ళ నుంచి, మా నాన్నకాల నుంచి రజకులను ఎస్సీ జాబితా చేర్చాలి అని ఎన్నో ఉద్యమాలు చేపట్టారు. 1975 నుంచి ఈరోజు కూడా ఎన్నో ఉద్యమాలు చేపడుతున్నాం. మరి గతంలోని స్వర్గీయులు ఎన్టీ రామారావు గారు రజకులు ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారు. గ్రామంలో సాంఘిక భయన గురవుతున్నారు. గ్రామ స్థాయిలో కుల వ్యవస్థ జరుగుతుంది. వీళ్ళని షెడ్యూల్ క్యాస్ట్లో చేర్చాలని చెప్పేసి ఆ రోజుల్లో ఆయన క్యాబినెట్లో ఆమోదించి, పెద్ద ఆయన ఆమోదించి పీపీ సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్రం పంపడం జరిగింది. అయితే మా దురదృష్టకరం ఏమో అర్థం కాలే. కేంద్ర ప్రభుత్వం, పీపీ సింగ్ ప్రభుత్వం పడిపోయింది. ఆ పడిపోయిన నుంచి కూడా రజకుల సమస్యలపైన, ఎస్సీ జాబితా పైన ఆయుధం ఉండిపోయింది. సరే, ఇప్పుడైనా కూడా గత పోయినసారి బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రజకులను అసెంబ్లీ జాబితాలో చేస్తామని చెప్పి గవర్నర్లో ప్రసంగించి కేంద్రం పంపుతానని చెప్పడం జరిగింది. కానీ జరగలేదు. ఇప్పటికైనా బాబు గారిని ఒకటే కోరుకుంటాం, అయ్యా బాబు గారు, సారు, మమ్మల్ని రజకులని రేపు 3వ తారీఖు రజకులను ఎస్సీ జాబితా చేసి క్యాబినెట్లో ఆమోదించి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రం పంపించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ రజకులంతా 70% మీకే ఓట్లు ఇచ్చారు. 70% రజకులు మీ వెంటనే ఉన్నారు. కాబట్టి ఈరోజు కూడా ఇప్పుడున్న ప్రభుత్వంలో హైటెక్ యుగంలో కూడా, ఈ మారుతున్న హైటెక్ యుగంలో కూడా మా పైన కులవేశ జరుగుతుంది. రజక మహిళలపై దాడులు జరుగుతున్నాయి. సాంఘిక బహిష్కరణ జరుగుతున్నాయి. ఈరోజు కూడా అన్ని కులాలు జరగటం లేదు, మా కులాలు జరుగుతున్నాయి. ఒరే సాకలోడా, ఒరే సాకల్దాన అంటున్నాడు, ఆ విధంగా అంటున్నారు. కాబట్టి ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి మీ మీద దయ ఉంచి మమ్మల్ని కానీ అసెంబ్లీలో తీర్మానం చేసి మీరు కేంద్రానికి పంపిస్తే మా ఇంట్లో దేవుని పక్కన మీ ఫోటో పెట్టుకుంటాం. మా ఇంట్లో దేవుని పక్కన మీ ఫోటో ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు చేసే అవసరం మీరు ఉంది. మనం కూటమి ప్రభుత్వం, మీరు ఇప్పుడు చేయకపోతే మళ్ళీ చేయలేరు. కూటమి ప్రభుత్వంలో తీర్మానం చేస్తే బీజేపీ మోడీ గారు, చంద్రబాబు మోడీ గారు ఖచ్చితంగా దాన్ని సపోర్ట్ చేసి మమ్మల్ని పార్లమెంట్లో బిల్లు పెడితే రజకులు ఎస్సీ జాబితా అవుతుంది కాబట్టి మీరే పోరాటం చేయాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, సార్ గారు కూడా మా రజకులను చూసి ఆలోచించండి ఒకసారి. మీరు కూడా రజకుల గురించి ఆలోచించండి ఒకసారి. ఈరోజు మీరందరూ అసెంబ్లీ పోతున్నారంటే ఆ మురికి పెట్టిన మహిళా బట్టలను మల్లెపులుగా తీర్చి చొక్కా అంగేసుకొని పోయి ఈరోజు అసెంబ్లీ మీరు కొట్లాడుతున్నారు. అది రజకుల పుణ్యమే అని చెప్పి కోరుకున్నాం. కాబట్టి మమ్మల్ని చిన్న చూపు చూడకుండా ప్రతి ఎమ్మెల్యేల గారు అసెంబ్లీలో ఖచ్చితంగా రజకులు ఎస్సీ జాబితా చేర్చాలని చెప్పి ఒక వాయిస్ వచ్చిన కోరుకుంటూ, అదే తరుణంలోని రేపు వచ్చే నెలలో రజకులను అసెంబ్లీ జాబితాలో చేర్చాలని చెప్పి ప్రతి ఎమ్మెల్యే గారికి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది రజక ఐక్య సేవ ఆధ్వర్యంలో. కాబట్టి జిల్లాలో ఉన్న రజకుల సోదరులందరం, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్త రజకులందరం ప్రతి ఎమ్మెల్యే కలిసి అసెంబ్లీలో మా రజక సమస్యను పరిష్కరించని చెప్పి అడిగితే బాగుంటుందని కోరుకుంటూ, మనలో ఎన్నో ఉద్యమాలు చేస్తాం, ఎన్నో దోపిగారులు వస్తాయి, నామినేట్ పోస్టులు వస్తారు. అవల్ల కాదు. ఎప్పుడైతే రజకులు చేస్తే ఆటోమేటిక్ రాజ్యాంగ మనకే వస్తుంది, మన హక్కులు మనం కావాల్సి. కాబట్టి దయచేసి రాష్ట్ర రజకుల పొద్దుకులు మనకు పోస్టులు రాలేదు, అవి రాలేదు అనకుండా ఈ ఉద్యమాన్ని చేపట్టండి. యుద్ధం చేపడితే మన కళకళకి అవి వస్తాయండి కోరుకుంటూ, నా పేరు రాంబాబు, రాష్ట్ర మంత్రి వేపెంట రాంబాబు.